రోజా కన్నా ఎక్కువ గెటప్లు సెటప్లు మేము చేయలే కదా. ఈ రాష్ట్రంలో గెటప్లు సెటప్లు ఆయనది టాపు. ఆయన మించిన ఎవరు లేరు. అన్ని గెటప్లు వేసింది. సిగరెట్ ముట్టించుకున్నట్టు రోజా గారు ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? చెప్తున్నారు కదా, ఆమె ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత సినిమా ఇండస్ట్రీలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరికి అర్హత లేదు, ఇంకెవరికి లేదు. ఏ ప్రకాష్ రాజ్ లాంటి లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క హీరో చెయ్యని ఒక్క ఉపవాసాలు కానివ్వండి, ఆయన మాలలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానీ ఎవరు చేయరు. మనం చూసుంటాం. సంవత్సరం 41 రోజులు, జనవరి నెలలో ప్రతి నెలలో సంవత్సరంలో ఒక రోజు 41 రోజు దీక్షతో ఉంటారు. ఏ రాజకీయ చాతుర్మాస దీక్ష పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూడండి, వారాయి దీక్ష తీసుకున్నారు మొన్న. ఇప్పుడు ప్రాయచిత దీక్ష. ఎప్పుడు దీక్షలో నిత్యం పూజల్లో ఉంటూ నిత్యం అమ్మవారిని కొలిసే పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఊరికే నటనలు, సెటప్లు, గెటప్లు ఆమెకు మించిన ఎవరు లేరని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదే ఆ లడ్డు ఏం లడ్డు తెలియదు. అక్క రాత్రి మర్చిపోయి వేరే చోట తీసుకెళ్ళిపోయిందేమో. నైట్ తీసుకెళ్ళి ఉంటుంది, మర్చిపోయి. ఆ నార్త్ ఇండియన్స్ ఎవరో వైసీపీ వాళ్ళు ఏంటేనేమో, జగన్ అనుచరులు ఏంటేనేమో చూడాలి. ఎందుకంటే తిరుమల లడ్డూని వద్దని చెప్పిన ఎవరు లేరు. లడ్డూలు తీసుకెళ్ళి ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియానిటీ వాళ్ళు తింటారు, సిక్కులు తింటారు. లడ్డూని వద్దని చెప్పి నాకు తెలిసి లడ్డూని అయితే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆమె లడ్డూని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డూని మారుస్తూ మాట్లాడుతుందేమో. రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి సీరియస్గా. లడ్డూ తీసుకోలేదని చెప్పి లడ్డూను అవమానించి మాట్లాడుతున్నారు. ఇప్పటికి మళ్ళీ ఆల్రెడీ లడ్డూను అపచారం చేశారు. ఇప్పుడు తిరుమల లడ్డూలు ఎవరు తీసుకోవట్లేదని చెప్పి తిరుమల లడ్డూను కించపరుస్తూ రోజా మాట్లాడుతుంది. ఖచ్చితంగా రోజా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా టీటీడీ వాళ్ళు రోజా మీద కేసు పెట్టాలి. అంటే చూడండి, మళ్ళా రెచ్చగొడుతున్నారు. లడ్డూలు తినడం లేదు అనేసి వేరే మతాల్ని ఎంకరేజ్ చేస్తుంది రోజా. దీని మీద కూడా మేము ఖచ్చితంగా చర్చించి రోజా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం. నేను చూడలేదు నిజంగా ఏం మాట్లాడాడో. చూసినా ఖచ్చితంగా మాట్లాడతా. ఇందాకే చెప్పా, మన మతాన్ని మనం గౌరవిద్దాం, పక్క మతాన్ని ప్రేమిద్దాం. మతాల చిచ్చు పెట్టే అవసరం పవన్ కళ్యాణ్ లేదు. నారాయణ స్వామి గారు మాట్లాడి చూసి ఖచ్చితంగా అవసరం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. సార్ ఒకటే అండి, క్రిస్మస్ ఇక్కడ మనందరూ గుళ్ళు పోతాం, చర్చిలో పోతా ఉన్నాం. నేను కూడా పోతా. పోయినంత మాత్రాన మన క్రిస్టియానిటీ అంటడం కరెక్ట్ కాదు కదా. అది ఏం మాట్లాడి చూస్తాం, వాస్తవం కాదు చూసి దాన్ని బట్టి కూడా మేము మాట్లాడతాం ఖచ్చితంగా. ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జనసేన పార్టీ చేతి మేము చెయ్యం. మతాల మధ్య చిచ్చు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా మతాల్ని ప్రేమిస్తాం, ఇతర మతాలను గౌరవించే బాధ్యత మాకుంది. కాబట్టి దాని మీద ఏం కామెంట్ చేశారో ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా దాని మీద కౌంటర్ అయితే ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వాస్తవాలు వస్తాయి కదా. సిట్టు మేము డిమాండ్ చేసేది ఏముంది? సిట్టు మా చేతుల్లో ఉండదు కదా. ఖచ్చితంగా సిట్ అధికారులు కలవబోతుంది. అధికారులు చెప్పేది ఏమో తిరుమల లడ్డును అపచారం చేశారు, పూర్తిగా విచారించండి. అన్న ప్రసాదాలు కానీ ఇంట్లో కూడా నెయ్యి విషయంలో ఆల్రెడీ స్కామ్ జరిగింది. జనసేన పార్టీ తరఫున మేమైతే ఒక రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం ఈరోజు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.